OTN టీవీకి స్వాగతం. మహిళలు బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గురించి మహిళలకు విద్యార్థులకు శక్తి యాప్ అత్యవసర సేవలైన కీలకమైన టోల్ ఫ్రీ నంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురి చేసేవారిని గుర్తించే దిశగా ఆపద సమయంలో ప్రజలకు మేమున్నాం అనే భరోసా కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ జీవి సరిత పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పరిధిలో శక్తి టీం బృందాలు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు బాలికలకు వారి రక్షణకు కల్పించబడిన మహిళా చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా అనుమానిత ప్రదేశమైన నిఘా పటిష్టం చేయడంతో పాటు విరివిగా ఆయా ప్రదేశాలను తనిఖీ చేయడం, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని అదుపులోకి తీసుకోవడంతో వారికి మత్తు పదార్థాలను సేవించడం వలన కలిగే అనార్థాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. నగరంలోని వివిధ పాఠశాలల నందు విద్యార్థులకు ఆపద సమయంలో ఏ విధంగా తమని తాము రక్షించుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, వాటి విషయాల గురించి, ఈవ్ టీజింగ్ చేయడం వలన కలిగే నష్టాల గురించి, HMS సీసీ కెమెరాల వలన ఉపయోగాలు, సోషల్ మీడియా, సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. మైనర్ బాలికల జోలికి వెళ్తే ఖచ్చితంగా మీ మీద హిస్టరీ షీట్ వచ్చేది. చేసుకున్నారు కదా దాడిలో లేజర్ కూడా తీసుకెళ్ళి 17 గంటల అమ్మాయి మీద వేస్తే దాన్ని పోక్సో అంటారు. రేపు కోర్టుకు వచ్చి అమ్మాయి వాడు చేయలేదంటే వాడు నేనే తీసుకున్నా భుజంలో చేసుకున్నారని చెప్పిన శిక్ష వాటికి పడుతుంది తప్ప అందుకే నేను వాళ్ళతో సెక్షనల్ మేరలో ప్రేమ మేరతో కానీ టైం పాస్ పేరుతో కానీ మైనర్ బాధితుల జోలికి వెళ్తే ఖచ్చితంగా మీద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయాలి. ఎట్లా ఉందంటే ఆ మాత్రం దానికి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మనము టాయిలెట్స్, వాష్ ఏరియాస్కు సంబంధించి అపాయింట్ చేసుకోవాలి. సీతారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడారు. ఈ లోపుగా శుభ్రపరచడానికి ఎవరికైనా తెలిసిన వారు ఉంటే దయచేసి పంపిస్తే మన అమౌంట్ ఇచ్చి శుభ్రం చేస్తాం. కాబట్టి వారిని అపాయింట్ చేసి నీట్గా చేయించుకోవాలండి. మనం ఇన్ఛార్జ్ చేసుకుంటున్నప్పటికీ మనం